Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. So today also I am going to explain the one very important topic to you. So what is the causes of rapid growth of population in our India? This is the very interesting topic and very important topic to the everyone. What is the main reasons to increase the population in our India? మన దేశంలో జనాభా ఎందుకు పెరుగుతూ పోతుంది? సిన్స్ ఏ లాంగ్ టైమ్ అవర్ ఇండియన్ పాపులేషన్ ఈస్ కంటిన్యూస్లీ ఇంక్రీజ్డ్ ఇన్ అవర్ కంట్రీ. ఎవ్రీ ఇయర్ 2 crores పాపులేషన్ ఇంక్రీజెస్ ఇన్ అవర్ ఇండియా. ప్రతి సంవత్సరం మన భారతదేశంలో 2 కోట్ల జనాభా కొత్త జనాభా పెరుగుతూ పోతూనే ఉంది. సో బర్త్ రేట్ మోర్ దాన్ 17% ఈస్ దేర్, నియర్లీ 18% per annum birth rate is there in our India. Due to that, there is a rapid growth of population is there in our India. India is the first place to having the క్రౌడ్ పాపులేషన్లో ఇంతకుముందు చైనా ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు మన ఇండియా, సో చైనా పాపులేషన్ 142 crores పాపులేషన్ ఉంటే మన ఇండియన్ పాపులేషను దాన్ని ఎక్సీడ్ చేసి 146 crores పాపులేషన్కి పెరిగిపోయింది. అకార్డింగ్ టు 2025 క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే అంటే ఇండియా హ్యాస్ ది ఫస్ట్ ప్లేస్ టు హ్యావింగ్ ది పాపులేషన్ వైజ్ ఇండియా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. వై? బికాస్ దెర్ ఇస్ ఏ వెరీ crowd పాపులేషన్ ఎక్స్ప్లోషన్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఇండియా. వాట్ ఈస్ దట్ మెయిన్ రీజన్? మీన్స్ బర్త్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 17.5% బర్త్ రేట్ పర్ యానం. బర్త్ రేట్ ఎంత ఉంటుందంటే 17.5% బర్త్ రేట్ మన దేశంలో ఉంది. కాబట్టి మనం చైనా కంట్రీని మనం ఓవర్కమ్ అనేది చేయడం జరిగింది. సో మన దేశంలో మొత్తం పాపులేషన్ ఎంత? 146 crores పాపులేషన్ ఈజ్ దేర్. సో per annum birth rate is 17.5 ఈజ్ దేర్. సో అంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలలో ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ అని మనం చెప్పవచ్చు. దేర్ ఈజ్ సమ్ డిఫరెంట్ రీజన్స్ ఆర్ దేర్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఈజ్ దేర్. సో before that, everyone please subscribe my channel. Who are not subscribe my channel, please subscribe it. So your support is very important to me, so for making the more interesting topics purpose. So everyone continuously listen my class until the end the total this class. So don't skip that video, because this is a very interesting class, interesting topic to you. So long answer purpose ఇది evergreen question ఇది. So what is the causes of rapid growth of the population? So students, please carefully listen this. Okay, so this is called the causes of rapid growth of population in India. మన దేశంలో ర్యాపిడ్ గ్రోత్ పాపులేషన్ ఎందుకు వేగంగా జనాభా అనేది పెరుగుతూ పోతుంది అనేది మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ ది కాజెస్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్? దేర్ ఆర్ ది 3 కాజెస్ ఆర్ దేర్. మెయిన్గా ఎన్ని కాజెస్ ఉన్నాయి, కారణాలు ఉన్నాయంటే 3 కారణాలు చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ వన్, హై బర్త్ రేట్ ఈస్ దేర్. అంటే ఎక్కువ మంది పుడుతున్నారు, జన్మిస్తున్నారు. లో డెత్ రేట్ ఈస్ దేర్. చాలా తక్కువ మంది డెత్ రేట్ తక్కువగా ఉంది, బర్త్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. ఇమిగ్రేషన్ అంటే మన దేశానికి వలసలు ఎక్కువగా వస్తున్నారు. ఇమిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ద మూవింగ్ ఆఫ్ ది పాపులేషన్ ఫ్రమ్ ది అదర్ కంట్రీ టు అవర్ కంట్రీ. అంటే మన నైబర్ కంట్రీస్ ఏవైతే బంగ్లాదేశ్, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్, సో ఈ కంట్రీస్ ఉన్నాయో, ఈ మన చుట్టుపక్కల మన యొక్క నైబర్ కంట్రీస్ నుంచి మన దేశానికి ఎక్కువ మంది ప్రజలు మన దేశానికి వలసలు రావడం అనేది జరుగుతుంది. రావడం వల్ల ఏమవుతుందంటే అదర్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ అవర్ కంట్రీ. డ్యూ టు దట్ పాపులేషన్ ఆల్సో ఇంక్రీజెస్. సో అర్థమైంది కదా ఇక్కడ. సో అదర్ కంట్రీ పీపుల్ దే ఆర్ మూవింగ్ టు ఇండియా.
మూవింగ్ టు ఇండియా అంటే వాళ్ళు అదర్ కంట్రీస్ నుంచి మన దేశానికి మూవ్ కావడం వల్ల, వలసలు రావడం వల్ల మన దేశంలో పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఇమిగ్రేషన్ అంటారు దాన్ని. ఇమిగ్రేషన్ అంటే వలసలు అని చెప్పవచ్చు. అదర్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళే చాలా మంది ఉన్నారు మన దేశంలో. దాట్స్ వై ఫస్ట్ రీజన్ ఏమంటున్నాం, పాపులేషన్ ఇన్ గ్రోత్ పర్పస్, హై బర్త్ రేట్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఇండియా, low death rates is there in our India. Another main reason is the nowadays అందుకే భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ విదేశాల నుంచి వచ్చేటువంటి వారి యొక్క జనాభాను కంట్రోల్ చేయాలి, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి, రెగ్యులేషన్స్ పెట్టాలి. పెట్టినప్పుడే మనం పాపులేషన్ని కంట్రోల్ చేయవచ్చు. ఒకటేమో బర్త్ రేట్ ఎక్కువగా ఉంది మన దేశంలో, రెండవది డెత్ రేట్ తగ్గిపోయింది, మూడో ప్రాబ్లం ఏంటంటే ఇతర దేశాల నుంచి మన దేశాలకు వలసలు రావడం ద్వారా. సో దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ to increasing the population in our country. So let us discuss that. First of all, first reason, what is the first reason here? Causes of decline the death rate. మనం దీన్ని స్టడీ చేద్దాం. ఫస్ట్ causes of డిక్లైన్ డెత్ రేట్స్ ఇన్ అవర్ ఇండియా. ఎందుకు డెత్ రేట్స్ అనేది తగ్గుతుంది? డెత్ రేట్ తగ్గుతుంది కానీ బర్త్ రేట్ అనేది తగ్గడం లేదు మన దేశంలో. దట్స్ వై సో బర్త్ రేట్ అనేది పెరుగుతూ పోతుంది, బట్ డెత్ రేట్ అనేది తగ్గుతూ పోవడం వల్ల ఏమవుతుందంటే పాపులేషన్ అనేది చాలా స్పీడ్గా ఇంక్రీజ్ అవుతుంది మన దేశంలో. Population is continuously increases. This is the main reason. భారతదేశంలో పాపులేషన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే బర్త్ రేట్ అనేది కంట్రోల్ చేయడం లేదు మనం. బర్త్ రేట్ పెరుగుతూ పోతుంది, యాజ్ వెల్ యాజ్ డెత్ రేట్ని కంప్లీట్గా తగ్గించేయడం జరిగింది. డెత్ రేట్ తగ్గుతుంది, బర్త్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మన దేశంలో ఏమవుతుందంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో వాట్ ఈస్ దట్ కాజెస్? దేర్ ఆర్ ది డిఫరెంట్ కాజెస్ ఆర్ దేర్. సో ఫస్ట్ కాజ్ ఏమంటామంటే ఎలిమినేషన్ ఆఫ్ ఫెమైన్స్. ఎలిమినేషన్ ఆఫ్ ఫెమైన్స్ అని మనం చెప్పవచ్చు. ఫెమైన్స్ అంటే కరువు అంటారు. డ్రాట్స్ అని కూడా మనం చెప్పవచ్చు. ఫెమైన్స్ ఈజ్ నథింగ్ బట్ డ్రాట్స్ అని కూడా మనం చెప్పాలి. సో మెయిన్లీ లిజన్ హియర్, ఎలిమినేషన్ అంటే రిమూవింగ్ ఆఫ్ ఫెమైన్స్ అండ్ డ్రాట్స్. Due to that completely the death rate is decreased in our country, but birth rate is not decreased in our country. Birth rate increase అవుతుంది కానీ డెత్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఈ ఫెమైన్స్ ని, డ్రాట్స్ ని మనం కంప్లీట్ గా కంట్రోల్ చేయడం జరిగింది, ఎలిమినేట్ చేయడం జరిగింది, రిమూవల్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కాల్డ్ ది ఫెమైన్? ఏ లార్జ్ ఏరియా ఆఫ్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ ది డ్రాట్స్. It created a scarcity of food during the British government and scarcity of even drinking water. Due to that, there are the two reasons during the British government. Heavy famines problem is there, droughts problem is there. So at that time, there is no sufficient food to the people, there is no even proper drinking water. Due to that, number of people are died in our India. That's why death rate is decreases but birth rate is not decreases. This is the main reason, and it caused to the high mortality rate. Mortality అంటే ఎప్పుడైతే డెత్ రేట్ అంటారు, మోర్టాలిటీ ఈజ్ నథింగ్ బట్ డెత్ రేట్. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ వాస్ చేంజ్డ్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దీన్ని ఈ ఫెమైన్స్ని కంట్రోల్ చేయడం జరిగింది, డ్రాట్స్ని కంట్రోల్ చేయడం జరిగింది. కాబట్టి ఏమైంది, బర్త్ రేట్ ఇంక్రీజ్ అయింది, డెత్ రేట్ డిక్రీజ్ అయింది. కాబట్టి మన దేశంలో పాపులేషన్ ఆల్సో ఇంక్రీజెస్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, సెకండ్ కాజ్ ఏంటంటే, సెకండ్ కాజ్ దట్ ఈస్ ది కంట్రోల్ ఆఫ్ ఎపిడమిక్స్. ఎపిడమిక్స్ అంటే ఏంటిది? డిసీజెస్. సో ఇంతకుముందు మనకు ఇండిపెండెన్స్ రాకముందు మన దేశంలో సిచ్యువేషన్ ఎట్లా ఉండేదంటే, దేర్ ఆర్ డేంజరస్ డిసీజెస్ ఈస్ దేర్. There is no medicine, there is no treatment because there is no medical facilities. Due to that, highly population was died. Diseases తో అనే చాలా మంది చనిపోయేవారు. బర్త్ రేట్ ఎక్కువగా ఉంది కానీ సో ఎట్ ద సేమ్ టైం సో డెత్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. సో హియర్ సో డేంజరస్ డిసీజెస్ అంటే కలరా, స్మాల్ పాక్స్, మలేరియా, ప్లేగు, ఇవన్నీ కూడా ఏమంటారంటే మసూచి, వాటర్ బార్న్ డిసీజెస్ అంటారు. ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఇంకొకరికి, ఒకరికి వచ్చింది ఒక విలేజ్లో ఈ డిసీజ్, కలరా, మసూచి, ప్లేగు, ఈ మలేరియా, సో ఇవన్నీ కూడా
వాటర్ మనం త్రాగే వాటర్ ద్వారా సో ఈ మస్కిటోస్ ద్వారా ఈ డిసీజెస్ అనేది చాలా స్పీడ్గా పెరిగిపోవడం ద్వారా సడన్గా డెత్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యేది, బట్ బర్త్ రేట్ అనేది కంట్రోల్ కాలేదు. సో డెత్ రేట్ డిక్రీజ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కంట్రోల్ ఆఫ్ ఎపిడమిక్స్. ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ గ్రాడ్యువల్లీ మెడికల్ డెవలప్మెంట్ ఈజ్ దేర్ అండ్ హాస్పిటల్స్, మెడిసిన్స్, ట్రీట్మెంట్ డెవలప్మెంట్ చేయడం ద్వారా ఈ కలరాను కంట్రోల్ చేయడం జరిగింది. స్మాల్ ఫ్యాక్స్, మలేరియా, ప్లేగు, మసూచి ఈ అన్ని డిసీజెస్ని కంట్రోల్ చేయడం ద్వారా డెత్ రేట్ అనేది తగ్గిపోయింది అని చెప్పవచ్చు. వాట్ ఈస్ ది కాజెస్ ఆఫ్ డిక్లైన్ డెత్ రేట్? డెత్ రేట్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఫెమైన్స్ని కంట్రోల్ చేశారు. అట్ ది సేమ్ టైం ఏం చేస్తున్నారు ఇక్కడ, కంట్రోల్ ఆఫ్ ఎపిడమిక్స్, డిసీజెస్ని కూడా కంట్రోల్ చేయడం ద్వారా బర్త్ రేట్ పెరిగింది, డెత్ రేట్ అనేది డిక్రీజ్ అయిందని మనం చెప్పవచ్చు. అండ్ అనదర్ రీజన్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అదర్ ఫ్యాక్టర్స్, వాట్ ఈస్ ది అదర్ ఫ్యాక్టర్? సో గవర్నమెంట్ ప్రొవైడింగ్ ది ప్యూర్ డ్రింకింగ్ వాటర్ టు ది పీపుల్ అండ్ మెయింటైన్ ది గుడ్ శానిటైజేషన్, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఈస్ దేర్, మెడికల్ ఫెసిలిటీస్ ఆల్సో డెవలపింగ్, కంట్రోల్ ఆఫ్ పావర్టీని తగ్గించడం, ఇంక్రీజింగ్ ది లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ది స్టాండర్డ్స్, ఇట్ రిజల్ట్స్ రెడ్యూస్ ది మోర్టాలిటీ రేట్. అంటే డెత్ రేట్, మోర్టాలిటీ అంటే ఏంటిది, డెత్ రేట్ని కంట్రోల్ చేయడం జరిగింది ఇండియాలో. సో ఇవన్నీ డెత్ రేట్ తగ్గడానికి 3 రీజన్స్ ఉన్నాయి. సో ఎలిమినేషన్ ఆఫ్ ఫెమైన్స్, సెకండ్ వన్ కంట్రోల్ ఆఫ్ ఎపిడమిక్స్, అదర్ ఫ్యాక్టర్స్. దీస్ ఆర్ ది మెయిన్ 3 ఫ్యాక్టర్స్ టు డిక్లైన్ ది డెత్ రేట్ ఇన్ అవర్ ఇండియా. డెత్ రేట్ తగ్గిపోయింది. అండ్ సెకండ్ రీజన్ ఏమంటున్నామంటే వాట్ ఈస్ ది కాజెస్ ఆఫ్ హై బర్త్ రేట్ ఇన్ అవర్ ఇండియా? బర్త్ రేట్ మన దేశంలో ఎందుకు పెరుగుతుంది? మన దేశం ఇంతకుముందు తెలుసు మనకు, డెత్ రేట్ ఎందుకు తగ్గిపోయింది మన దేశంలో అంటే 3 రీజన్స్ చెప్పాము మనం. And here what is the main reason to increase the birth rate in our India? So causes of high birth rate in our India, ఇక్కడ మనం ఒకటొకటి చదవాలి. ఫస్ట్ వన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అని మనం ఆర్థిక అంశాలు అని మనం చెప్పవచ్చు. ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఎలాంటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే సో మెయిన్గా చూడండి ఇక్కడ ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. ఇండియా ఈజ్ ది డామినెంట్ అగ్రికల్చర్ పై మనం ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాము. సో బర్త్ రేట్ పెరగడానికి అగ్రికల్చర్కి ఏం సంబంధం సార్? వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది బర్త్ రేట్ అండ్ అగ్రికల్చర్ అంటే ఇండియన్ అగ్రికల్చర్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ లేబర్స్. అంటే అగ్రికల్చర్ అనేది లేబర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ అంటారు. అగ్రికల్చర్ ఇస్ ది లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్. ఇది మొత్తం లేబర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ దెర్ ఈజ్ నో మిషనరీ టెక్నాలజీ. మన ఇండియాలో ఇంకా అంత డెవలప్మెంట్ కాలేదు కాబట్టి ఈ అగ్రికల్చర్ కల్టివేషన్ మొత్తం కూడా లేబర్స్ ద్వారానే మనం చేస్తున్నాం. సో ఈ లేబర్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటున్నారంటే, ఒక కుటుంబం ఏమనుకుంటుంది, ఇఫ్ యూ హ్యావ్ ది బిగ్ ఫ్యామిలీ 10 మంది ఉన్నారనుకోండి, ఈజీలీ దే కెన్ కల్టివేట్ ది అగ్రికల్చర్. ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటే ఈజీగా మనం దాన్ని కల్టివేషన్ చేయవచ్చు. నీడ్ నాట్ ది బారో దట్ లేబర్స్ ఫ్రమ్ ది అదర్స్ నుంచి మన అదర్ లేబర్స్ని తీసుకునే అవసరం లేదు. ఖర్చు తగ్గుతుంది, అగ్రికల్చర్ కల్టివేషన్ చేసుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో బర్త్ రేట్ అనేది రూరల్ ఏరియాస్లో చాలా ఇంక్రీజ్ అయిందని మనం చెప్పవచ్చు. దిస్ ఇస్ ది ఫస్ట్ రీజన్ ఈజ్ ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. మన దేశంలో అగ్రికల్చర్ యొక్క ప్రాధాన్యత పెరిగిపోవడం ద్వారా బర్త్ రేట్ ఈజ్ కంప్లీట్లీ ఇంక్రీజెస్. ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే నేను ఈజీగా ఇక్కడ చెప్పాను ఎక్స్ప్లెనేషన్ దాన్ని. సో ఇన్ అగ్రేరియన్ సొసైటీస్, అగ్రేరియన్ అంటే అగ్రికల్చర్ సొసైటీస్, అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో హ్యావ్ నెవర్, అగ్రేరియన్ సొసైటీస్ అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో చిల్డ్రన్ హ్యావ్ నెవర్ కన్సిడర్ యాజ్ ఏ బర్డెన్ అంటే 10 మంది పిల్లలు ఉంటే ఏ విధంగా పోషించాలి, వారికి ఎలాంటి బర్డెన్ అనేటువంటిది లేదు. సో ఇన్ అగ్రేరియన్ సొసైటీస్ చిల్డ్రన్ హ్యావ్ నెవర్ కన్సిడర్ యాజ్ ఏ బర్డెన్ బికాస్ అగ్రికల్చర్ రిక్వైర్ ది మోర్ లేబర్స్. ఎక్కువ మంది లేబర్స్ అవసరం అవుతారు కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంటే అంత ఖర్చు తగ్గుతుందని ఆలోచిస్తున్నారు. కాబట్టి బర్త్ రేట్ అనేటువంటిది మన దేశంలో పెరుగుతూ
పోయింది. సో దట్ ఈస్ ది ఎకనామిక్ ఫ్యాక్టర్స్ లో ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ రీజన్ దట్ ఈస్ ది అర్బనైజేషన్. సో ఇక్కడ చూడండి, అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ. అర్బనైజేషన్ అంటే సో ద డెవలప్మెంట్ ఆఫ్ ది టౌన్స్ అండ్ సిటీస్. సో ముఖ్యంగా చూడండి, బర్త్ రేట్ ఎందుకు పెరిగిందంటే దెర్ ఇస్ అ స్లో అర్బనైజేషన్ ఈజ్ దేర్. మన దేశంలో urbanization, పట్టణీకరణ, the process of urbanization is very slow is there. Due to that, rural people are not attracting the towns and cities. ఎప్పుడైతే రూరల్ పాపులేషన్ పట్టణాలకు వెళ్తారో, వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు ఇతరులను చూసి దే ఆర్ కంట్రోలింగ్ ది పాపులేషన్. ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఇన్సల్ట్ ఫీల్ అవ్వడం, ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇబ్బంది కలుగుతుంది, ఫుడ్ ప్రాబ్లం, రెసిడెన్సీ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సో దే కెన్ కంట్రోల్ ది పాపులేషన్ ఇన్ ది టౌన్స్ అండ్ సిటీస్. సో 10 మంది పిల్లలు అంటే ఒక విచిత్రంగా చూస్తారు. సో రూరల్ ఏరియాస్లోనేమో అగ్రికల్చర్కి యూజ్ అవుతారు కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. బట్ టౌన్స్ అండ్ సిటీస్ దెర్ ఈజ్ ఏ రెసిడెన్సీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, ఫుడ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అరైజింగ్ ఇఫ్ యూ హ్యావ్ ది బిగ్ ఫ్యామిలీ. కాబట్టి ఇక్కడ అర్బనైజేషన్ అనేది మన దేశంలో చాలా స్లోగా జరుగుతుంది. సో డ్యూ టు process of slow urbanization in India, it failed to generate more jobs. సో అర్బనైజేషన్ కనుక మంచిగా జరిగితే, పట్టణాలను డెవలప్మెంట్ చేస్తే దెర్ ఈజ్ ఏ మోర్ జాబ్స్, ఎక్కువ మందికి జాబ్స్ని మనం ప్రొవైడ్ చేయవచ్చు. ఎక్కడ, టౌన్స్లో, సిటీస్లో చేయడం ద్వారా ఏమవుతుంది, రూరల్ పీపుల్ అర్బాన్ ఏరియాకు మైగ్రేట్ కావడం జరుగుతుంది. రూరల్ టు అర్బాన్ ఏరియాకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు పాపులేషన్ బర్త్ రేట్ తగ్గుతుంది. కానీ మన దేశంలో స్లో అర్బనైజేషన్ అవడం వల్ల, బికాస్ ఇట్ ఇంక్రీజ్ ది హై బర్త్ రేట్ ఇన్ ఇండియా. ఇంకా రూరల్లో మన దేశంలో చూడండి, ఇప్పటికి కూడా more than 70% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ లివింగ్ ఇన్ ది రూరల్ ఏరియాస్. ఇప్పటికి కూడా 70% పాపులేషన్ రూరల్ ఏరియాస్లోనే ఉన్నారు. సో కాబట్టి పాపులేషన్ ఇంక్రీజ్ కావడానికి మెయిన్ రీజన్స్లో అర్బనైజేషన్. అండ్ అనదర్ రీజన్ ఈజ్ పావర్టీ. హైలీ పావర్టీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఇన్ అవర్ ఇండియా. మన భారతదేశంలో ఇంకొక రీజన్ ఏంటిదంటే, పావర్టీ ప్రాబ్లమ్ ఈజ్ హైలీ ఇంక్రీజ్డ్ ఇన్ అవర్ ఇండియా. డే బై డే, ఇయర్ టు ఇయర్ పాపులేషన్ పావర్టీ అంటే ఏంటిది, పేదరికం అంటారు. పావర్టీ మీన్స్ ఇఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ఫుల్ఫిల్ దేర్ బేసిక్ నెసెసిటీస్ ఇన్ దేర్ లైఫ్, that people is called as a poor people who are not fulfill their basic necessities. Basic necessities means food, cloth, shelter. So ఈ మూడు, ఫుడ్, క్లాత్, షెల్టర్, ఈ మూడు ఫుల్ఫిల్ చేసుకోకపోతే అలాంటి వారిని ఏమంటారంటే, మనము పూర్ పీపుల్గా, మనం తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, నివాసం ఉండదు వారికి. అలాంటి వారిని పూర్ పీపుల్, పావర్టీ అంటాం. మన దేశంలో ఎక్కువగా పావర్టీ అనేది ఉంది. ఈ పావర్టీలో నుంచి మనము బయటపడాలంటే ఏం చేయాలి, ద సైజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎక్కువగా ఉండాలి. పిల్లలు ఎక్కువ మంది ఉన్నట్లయితే దే ఆర్ ఎర్న్ ది మోర్ ఇన్కమ్. 10 మంది పిల్లలు ఉంటే సో వాళ్ళందరూ కలిసి ఒక 10,000 సంపాదిస్తే ఇన్కమ్ పెరుగుతుంది అని అనుకుంటారు వీళ్ళు. సో పర్ మంత్ 50,000 ఇన్కమ్ అనేది వస్తుంది ఎక్కువ మంది పిల్లలు కనుక ఉంటే. సో ఆ పూర్ పీపుల్ దే ఫీల్ యాజ్ ఏ చిల్డ్రన్స్ ఆర్ ది మెయిన్ అసెట్స్. తన యొక్క సంతానాన్ని వాళ్ళు ఆస్తిగా భావించడం జరుగుతుంది. ఎంతమంది ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంత ఆదాయం వస్తుంది. 10,000 ఇట్లా 50,000 ఆదాయం సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో సంతానాన్ని అంటే పిల్లలను వాళ్ళు అసెట్స్గా భావించడం జరుగుతుంది. ఎవరు,
only poor people. There is no other income sources to that poor people. If you have the big family, that family members, that children are asset of the poor people. ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ ఆదాయం వస్తుందని భావనతో బర్త్ రేట్ అనేది మన దేశంలో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే పావర్టీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది మన దేశంలో. పావర్టీ ఫోర్సెస్ టు ఇంక్రీజ్ ది బర్త్ రేట్ ఇన్ అవర్ ఇండియా. సో ఇక్కడ చూడండి, సో హై పావర్టీ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఎక్కడ ఉంటుంది హై పావర్టీ? అండర్ డెవలప్డ్ కంట్రీస్, పేద దేశాలలో ఎక్కువగా, అంటే ఇంకా డెవలప్మెంట్ సాధించిన దేశాల్లో పావర్టీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇట్ రిజల్ట్స్ హై ఫర్టిలిటీ. ఫర్టిలిటీ అంటే సంతాన ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సో ఏషియన్ కంట్రీస్లో చూడండి, మొత్తం వరల్డ్లో ఉన్నటువంటి పాపులేషన్లో 50% పాపులేషన్ ఇన్ ఓన్లీ ఏషియన్ కంట్రీస్లోనే ఉందంట. చూడండి, మొత్తం జనాభా 800 crores. వరల్డ్ పాపులేషన్ ఈజ్ 800 crores. 800 కోట్ల జనాభా ఉంటే ఇండియాలోనే 146 crores పాపులేషన్ ఉంది. చైనా 142 crores పాపులేషన్ ఉంది. సో ఇట్లా మనం లెక్కించుకుంటూ పోతే 50% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ ఓన్లీ ఇన్ ఏషియన్ కాంటినెంట్లోనే, ఏషియన్ కంట్రీస్లోనే ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ పావర్టీ ఎక్కువగా ఉంటే ఇట్ రిజల్ట్స్ ది హై ఫర్టిలిటీ. ఫర్టిలిటీ అంటే సంతాన ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అండ్ దే హ్యావింగ్ ది బిగ్ ఫ్యామిలీ, పెద్ద పెద్ద కుటుంబాలను కలిగి ఉంటారు. పూర్ హ్యావ్ నో అసెట్స్, వారికి ఆస్తులు అనేటువంటి వారు ఉండవు పూర్ పీపుల్కి. దాన్ దేర్ ఫ్యామిలీ కన్నా వారికి ఎలాంటి ఆస్తులు అనేటువంటివి ఉండదు. కాబట్టి బర్త్ రేట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ అండర్ డెవలపింగ్ కంట్రీస్లో. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ రీజన్. అనదర్ వన్ సోషల్ ఫ్యాక్టర్. ఇవి 3 ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ది ఎకనామిక్ ఫ్యాక్టర్లో ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, అర్బనైజేషన్ అండ్ పావర్టీ. సో ఈ 3 కూడా మెయిన్ రీజన్స్ బర్త్ రేట్ పెరగడానికి. ఎకనామిక్ ఫ్యాక్టర్స్. సోషల్ ఫ్యాక్టర్స్. వాట్ ఈస్ ది సోషల్ ఫ్యాక్టర్స్? సొసైటీ కూడా ఒక కారణం. మన భారతదేశంలో జనాభా పెరగడానికి మరొక కారణం ఏంటంటే సొసైటీ. సో సొసైటీ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ టు ఇంక్రీజ్ ది పాపులేషన్ ఇన్ అవర్ ఇండియా. సో ఎందుకు సొసైటీ అంటే యూనివర్సాలిటీ ఆఫ్ మ్యారేజ్. మన దేశంలో చూడండి, సొసైటీలో ఒక ట్రెడిషన్ ఏముందంటే యూనివర్సాలిటీ ఆఫ్ మ్యారేజ్. సో వివాహం అనేటువంటిది తప్పనిసరి అని ఒక నిబంధన పెట్టుకున్నాం మనం. సో మ్యారేజ్ ఈజ్ ది కంపల్సరీ ఇన్ అవర్ లైఫ్. సో దట్ ఈస్ నాట్ ది వన్ ఆప్షనల్ వన్. ఎవ్రీ వన్, ఇఫ్ యూ మ్యారీ, that person has the one status in the society. So if the person has no marry, సో పెళ్లి చేసుకోలేదనుకోండి, వివాహం చేసుకోలేదనుకోండి, ఆ పర్సన్ని చిన్న చూపు చూడడం, ఇన్సల్ట్ చేయడం, దెర్ ఈస్ నో రెస్పెక్ట్ ఇన్ ది సొసైటీ. డ్యూ టు దట్ ఎవ్రీ వన్, దట్ ఈస్ ది వన్, మ్యారేజ్ ఈస్ ది వన్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. మన లైఫ్లో మ్యారేజ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా మనం భావిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న వయసులో మ్యారేజ్ చేసుకోవడం ద్వారా సో చాలా విపరీతంగా పాపులేషన్ అనేది పెరిగిపోయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఇన్కమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ స్టేటస్, సో పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ అవర్ కంట్రీ. మనకు ఎంత ఆదాయం ఉంది, ఎంత ఖర్చులు ఉన్నాయి, అవన్నీ ఆలోచించకుండా ఒకరొకరు 5 మంది, 6 మంది, 10 మంది పిల్లలను కంటున్నారు. దాట్స్ వై దిర్ ఇస్ హై బర్త్ రేట్ ఈస్ దేర్. సొసైటీలో యూనివర్సాలిటీ ఆఫ్ మ్యారేజ్ అంటే, సో మ్యారేజ్ అనేటువంటిది అందరికీ కామన్గా ఒక నెసెసిటీ అని భావించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మ్యారేజ్ ఈజ్ both a religious and social necessity. రిలీజియస్, మతప్రాధికంగా కూడా మనకు చాలా ముఖ్యమని భావిస్తున్నారు. సో అంతేకాదు సోషల్ నెసెసిటీ, సమాజంలో జీవించాలి అంటే మ్యారేజ్ అనేటువంటిది తప్పనిసరి అని మనం భావించడం జరుగుతుంది. సో దాట్స్ వై హియర్ పాపులేషన్ బర్త్ రేట్ ఈజ్ ఇంక్రీజెస్. బర్త్ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. బర్త్ రేట్ ఇంక్రీజ్ కావడం ద్వారా పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మన దేశంలో. Okay, this is the main reason, that is universality of marriage. And another reason is, so that is the ఇక్కడ చూడండి, education will changes the attitudes of the people. మన దేశంలో ఇప్పటికి కూడా 100 to 100% లిటరసీ రేట్ సాధించలేదు. ఓన్లీ 82% ఎడ్యుకేషన్ ఉంది. సో రిమైనింగ్ పీపుల్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. డ్యూ టు దట్
population also increased one. Another reason social factors లో lower age at the time of marriage, చిన్న వయసులోనే మ్యారేజ్ చేయడం, బాల్య వివాహాలు చేయడం, చైల్డ్ మ్యారేజెస్కి ఎంకరేజ్ చేయడం. సో ఇప్పటికీ ద ట్రెడిషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ ఇండియా. సో పీపుల్స్ దే ఎంకరేజింగ్ దట్ చైల్డ్ మ్యారేజెస్, చిన్న వయసులోనే మ్యారేజ్ చేయడం ద్వారా there is a high fertility is there, high population growth is there in our India. Due to that, at the time of marriage, that couple's age is very low is there. సో 15 years 16 yearsకి పెళ్లి చేయడం ద్వారా వాళ్ళు ఎక్కువ మంది పిల్లలను పుట్టించడానికి అవకాశం ఉంటుంది, పాపులేషన్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎందుకు చెప్తున్నామంటే, సో లోయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ లోయర్ ఏజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ లోయర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్లో ఇట్ రిజల్ట్స్ ది హై ఫర్టిలిటీ రేట్. చిన్న వయసులో వివాహం చేసుకున్నట్లయితే ఎక్కువ సంతాన ఉత్పత్తి కలిగే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ మెయిన్ కాస్ట్ టు ఇంక్రీజ్ ది పాపులేషన్ ఇన్ అవర్ ఇండియా. సో ఇక్కడ చూడండి ఒక డాటా చూపిస్తాను నేను. సో అకార్డింగ్ టు ద 2001 మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే 18 years ఫర్ ది ఫీమేల్ పీపుల్, 22 years ఫర్ ది మేల్ పీపుల్ కంపల్సరీ కంప్లీట్ చేసి ఉండాలి, వివాహం చేసుకోవాలి, మ్యారేజ్ చేయాలంటే. బట్ బిఫోర్ ది 18 years 22 years ఈరోజు చాలా రూరల్ ఏరియాస్లో ఇలాంటి మ్యారేజెస్ చేస్తున్నారు. కాబట్టి దట్ ఈస్ ది మెయిన్ కాస్ట్ టు ఇంక్రీజ్ ది పాపులేషన్ ఇన్ అవర్ ఇండియా. సో ఇక్కడ ఒక మన ఆర్థికవేత్తలు ఏం చెప్తారంటే, సో లేట్ మ్యారేజ్ బెటర్ టు రెడ్యూస్ ది పాపులేషన్. సో లేట్ మ్యారేజెస్ అంటే ఒక యుక్త వయసు ఆఫ్టర్ 25 years, ఆఫ్టర్ 30 years తర్వాత మ్యారేజ్ కనుక మనం చేసుకుంటే, సో దే ఆర్ సెటిల్డ్ ఫైనాన్షియల్లీ, మంచి జాబ్ ఇన్కమ్ని సంపాదించవచ్చు. దెన్ దే ట్రై టు మేక్ దట్ మ్యారేజ్. సో ఆటోమేటికల్లీ పాపులేషన్ ఫర్టిలిటీ గ్రోత్ రేట్ ఆల్సో డిక్రీజెస్ ఇన్ అవర్ ఇండియా. అండ్ దిస్ ఇస్ ది సెకండ్ వన్. థర్డ్ రీజన్ ఏమంటున్నాం ఇక్కడ అంటే, సో దట్ ఈస్ ది రిలీజియస్ అండ్ సోషల్ సూపర్స్టిట్యూషన్స్, మూఢనమ్మకాలు. సో మతపాధికమైనటువంటి మూఢనమ్మకాలు, సోషల్ సూపర్స్టిట్యూషన్ అంటే సమాజంలో చాలామంది ప్రజలు మూఢనమ్మకాలను ఇప్పటికి కూడా నమ్మడం జరుగుతుంది. దే ఆర్ బిలీవింగ్ దట్ సూపర్స్టిట్యూషన్స్ ఈవెన్ రూరల్ పీపుల్ అండ్ అర్బన్ పీపుల్ ఆల్సో మూఢనమ్మకాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. రిలీజియన్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దట్ పాపులేషన్ ఆల్సో ఇంక్రీజెస్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇక్కడ చూడండి మెయిన్గా చూడండి ఇక్కడ పీపుల్ ప్రిఫర్ టు హ్యావ్ ది చిల్డ్రన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్. సో ముఖ్యంగా చూడండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్. సో నిజంగా ఇది ఆలోచన చేస్తే మనకి చాలా భయం వేస్తుంది. సో చాలామంది ఏం చేస్తున్నారు, పీపుల్ రిఫర్ టు హ్యావ్ చిల్డ్రన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్. అంటే నా ఇన్కమ్ ఎంత ఉంది, నాకు ఉండడానికి ఇల్లు ఉందా లేదా, దే డజంట్ థింక్ అబౌట్ దట్. సో ఇన్కమ్ చూస్తే 10,000 ఉంది కానీ 5 మంది పిల్లలను కలిగి ఉంటాడు. హౌ టు సర్వైవల్ దట్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ వన్. సో అండ్ పేరెంట్స్ పొజిషన్ అండ్ పేరెంట్స్ బిలీవ్ దట్ చిల్డ్రన్ ఆర్ గాడ్ గివెన్. మన దేశంలో చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే, ఫ్యామిలీస్ ఏమనుకుంటారంటే చిల్డ్రన్స్ ఆర్ గివెన్, గాడ్ గివెన్, దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు కాదనకూడదు అంటారు. అంటే ఎంత దారుణం చూడండి. మన దగ్గర తినడానికి తిండి లేదు, ఆ పిల్లలకు మనము బట్టలు ఇప్పించలేము, స్కూలింగ్ చేయించలేము, హాస్పిటల్ చేయించలేము. బట్ 5, 6, 7, 8 ఇంత పెద్ద ఫ్యామిలీని మనం పోషించగలుగుతామా? సో దట్స్ నాట్ గుడ్. anyhow population increases due to that. So irrespective of status, irrespective of position, వాళ్ళు తన యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్ని అర్థం చేసుకోకుండా ఎక్కువ మంది పిల్లలను పుట్టించడం జరుగుతుంది. దట్స్ వై బర్త్ రేట్ ఈజ్ హైలీ ఇంక్రీజెస్ ఇన్ అవర్ ఇండియా. పాపులేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పటికి కూడా కొనసాగుతుంది, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. సో పెద్ద కుటుంబాన్ని అందరూ కలిసిమెలిసి ఉంటే సో చాలా బాగుంటుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది మన దేశంలో ఉంది. అంటే ఒకే కుటుంబంలో 50 members, 60 members, 70 members కలిసి ఉంటారు. ఉండడం వల్ల ఏమవుతుంది,
జనాభా ఎందుకు పెరుగుతుంది సార్ అంటే, సో వీళ్ళందరూ కలిసిమెలిసి ఒకే కుటుంబంగా ఉండడం వల్ల ఏమవుతుంది, దే హ్యాస్ నో ఎనీ ఫైనాన్షియల్ బర్డెన్ అండ్ దట్స్ వై దట్ పాపులేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉంటే ఏమవుతుంది, నా ఇన్కమ్ ఎంత ఉంది, నేను ఎంత సంపాదిస్తున్నాను, so then they think about the size of the family. But the joint family system, that people has no any financial burden, ఒకరిపై బర్డెన్ పడదు, అందరిపై బర్డెన్ పడుతుంది కాబట్టి పాపులేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో couples have more children and they has no any economic burden, ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఉండదు కాబట్టి మన దేశంలో పాపులేషన్ పెరగడానికి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. రిలీజియస్ అండ్ సూపర్స్టిషన్స్ ఆల్సో వన్ రీజన్. లోయర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఆల్సో వన్ రీజన్. యూనివర్సాలిటీ ఆఫ్ మ్యారేజ్ ఆల్సో వన్ రీజన్. సో టు ఇంక్రీజ్ ది పాపులేషన్ ఇన్ అవర్ ఇండియా. అనదర్ రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, చదువు లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పటికి కూడా ఇండిపెండెన్స్ వచ్చి మోర్ దాన్ 75 years అయినా మన దేశంలో ఎడ్యుకేషన్ అనేది అంతగా డెవలప్మెంట్ కాలేదు. 100% లిటరసీని మనం సాధించలేదు. సో వాట్ ఈస్ దట్ మెయిన్ రీజన్? సో ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ఇండియన్ లిటరసీ రేట్ ఎంత ఉందంటే ఓన్లీ 74% మాత్రమే ఉంది, అకార్డింగ్ టు 2011 క్యాలిక్యులేషన్స్. 74%. దీంట్లో చూడండి 82% మేల్ పాపులేషన్ ఉంది, 82% మేల్ పాపులేషన్, 65% ఫిమేల్ లిటరసీ రేట్ ఉంది. 82% మగవారు పురుషులు చదువుకుంటే 65% మాత్రమే ఫిమేల్ పీపుల్స్ చదువుకుంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో one reason to increase the population in our India. There is a lack of education is there. Male literacy rate is 82%, female literacy rate is the 65% is there. So education అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, if the mother is educated, if the father and mother is educated, they can change their society, they can change their family, they can change our nation. But if the parents are uneducated, they never change any family, any society and any development. So education is very very important one. ఏమంటున్నాం, education change attitudes of the people on the size of the family, marriage and birth rates. సో చదువుకున్నటువంటి కపుల్స్ ఉంటే, చదువుకున్నటువంటి పేరెంట్స్ ఉంటే, ద థింక్ అబౌట్ దట్ సైజ్ ఆఫ్ ది ఫ్యామిలీ. చిన్న ఫ్యామిలీ ఉంటే మనకు మంచిగా ఉంటుంది, 2 లేదా 3, సో 2 or more. చైనాలో ఎందుకు పాపులేషన్ కంట్రోల్ అయింది? 1 or none అనే రూల్ తీసుకొస్తారు. ఒకరు ఉండాలి లేకుంటే అసలే వద్దు అంటున్నారు. కానీ మన దేశంలో అలాంటి రూల్ లేదు. సో ఇంతమందికి పిల్లలు ఉండాలనేటువంటి రూల్ పెడితే మన దేశంలో కూడా పాపులేషన్ ని కంట్రోల్ చేయవచ్చు. సో నౌ అట్ ప్రజెంట్ చైనా పాపులేషన్ ఇస్ గోయింగ్ టు ది స్టాగ్నేషన్ స్టేజ్కి వచ్చేసింది. బికాస్ దే ఆర్ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ దట్ 1 or none అనే రూల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అక్కడ. సో దట్స్ వై పాపులేషన్ గ్రాడ్యువల్లీ కంట్రోల్డ్ ఇన్ ది చైనా కంట్రీ. బట్ ఇండియాలో ఆ కండిషన్ ఎందుకు లేదు? సో యాజ్ ఏ ఎకనామిక్స్ టీచర్ నేను కూడా ఏం చెప్తానంటే, మన దేశంలో కూడా సో ఈ రూల్ పెట్టాలి, 1 or 2 అనేటువంటి ఒక రూల్, ఒకరు లేదా 2 పిల్లలను కలిగి ఉండాలి, రూల్ కంపల్సరీ తీసుకొని రావాలి. దెన్ ఓన్లీ యూ కెన్ కంట్రోల్ ది పాపులేషన్. అండ్ మ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్ని మనం ఎంకరేజ్ చేయం. ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్కి ఎంకరేజ్ చేయరు. బర్త్ ఆఫ్ ది చైల్డ్ తగ్గించడం అనేది తగ్గుతుంది. But education is a lack of education is there. And another main reason is use of contraceptives అంటే ఏంటిది? ఫ్యామిలీ ప్లానింగ్ ఎయిడ్. కాంట్రసెప్టివ్స్ అంటే కుటుంబ నియంత్రణ పరికరాలది కొరత అనేది ఉంది, వాటిపై అవగాహన లేదు. సో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కండమ్స్ని వాడాలి, పిల్స్ని,
రకరకాల మెడిసిన్స్ని తీసుకోవడం ద్వారా సో ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీని మనం కంట్రోల్ చేయవచ్చు. బట్ ఇన్ అవర్ ఇండియా దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ ప్లానింగ్ ఎయిడ్ అనేటువంటిది, అంటే ఈ పరికరాలను ఎవ్వరు కూడా ఉపయోగించడం లేదు. దేర్ ఈస్ నో నాలెడ్జ్, దేర్ ఈస్ నో అవేర్నెస్ అమాంగ్ ది ఉమెన్ పీపుల్ అండ్ మెన్ పీపుల్. డ్యూ టు దట్ పాపులేషన్ ఈజ్ కంటిన్యూస్లీ ఇంక్రీజెస్ ఇన్ అవర్ ఇండియా. పాపులేషన్ అనేది ఇంక్రీజ్ కావడానికి ఇది కూడా ఒక రీజన్ అని మనం చెప్పవచ్చు. సో బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ కాంట్రసెప్టివ్స్ అంటే ఇది ఫ్యామిలీ ప్లానింగ్ ఎయిడ్ అని మనం చెప్పవచ్చు. సో కాంట్రసెప్టివ్స్ అంటారు. దిస్ ఈస్ ది వన్ ప్రికాషన్ కంపల్సరీ టేకెన్ బై ది ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్టర్ 1 child, ఆఫ్టర్ 2 child. దే వాంట్ టు కంట్రోల్ ది సైజ్ ఆఫ్ ది ఫ్యామిలీ. పిల్లలను మనం కంట్రోల్ చేయాలి అంటే మనం కండమ్స్ని వాడాలి, పిల్స్ని, డ్రగ్స్ని వాడడం ద్వారా ఏమవుతుంది అంటే మెడిసిన్స్ని వాడడం ద్వారా సైజ్ ఆఫ్ ది ఫ్యామిలీని తగ్గించవచ్చు, బర్త్ రేట్ని తగ్గించవచ్చు. సో బట్ యూజ్ ఆఫ్ కాంట్రసెప్టివ్స్ ఆర్ వెరీ లెస్. దాని యొక్క విచిత్రంగా చూడడం, ఇప్పటికీ ఇవి ఏంటివి అని కూడా తెలియకపోవడం. సో గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ది ఫ్రీ కండమ్స్, పిల్స్ అండ్ ఫర్ స్మాలర్ ఫ్యామిలీ పర్పస్. కుటుంబ నియంత్రణ చేసుకోవాలి, సైజ్ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలి అనే ఒక అవగాహన కూడా లేకపోవడం ద్వారా పాపులేషన్ అనేది మన దేశంలో పెరుగుతూ పోతుంది. సో దీస్ ఆర్ ది మెయిన్ కాజెస్ ఆఫ్ ది ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ అవర్ ఇండియా. 3 కాజెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ది very important chapter, important topic to you. So long answers ki compulsory vastundi. Everyone carefully listen my class. Okay, before that please subscribe my channel, share and like my channel. Thank you.